కాదు కానీ జర ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఏదైనా మోర్ దెన్ మన ఆయన సునీల్ గారిని తెచ్చి కొంచెం యూస్ చేసుకోలేదు. ఆయన ఏంటి అన్న క్యారెక్టరైజేషన్ అర్థం అవ్వలేదు నాకు, అంతేం మ్యాజిక్ అనిపించలేదు సునీల్ గారి నుంచి. అదే నాకు అనిపిస్తుంది. అనుదీప్ కూడా చాలా చిన్నది, 1 minute ఉంటాడు అంతే, ఓన్లీ 1 minute అంతే. స్వాతి నాయుడు కదండి, స్వాతి రెడ్డి అంటే ఏదో వాడేది అంతే, అట్లేం లేదు. అంత సూపర్ హిట్ కాదు, అంత బాగాలేదు అని కాదు. చూసినంత సేపు మాత్రం నవ్వుకోవచ్చు అనమాట. నచ్చలేదని నేను అంటలేదు, చూసినంత సేపు వాచ్ ఇట్ అనమాట, నవ్వుకోవచ్చు. అంత నవ్వుకుని అనేంత లేదు, ఎందుకంటే లేదన్న జాతిరత్నాలు ఫెనాబల్ మూవీ అనమాట, దాన్ని ఎప్పుడూ బీట్ చేయలేడు. నాకైతే నచ్చింది, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, 1 time వాచ్ ఇట్ అనమాట. బొక్కలా ఉంది, ఇదే యావరేజ్ ఉందని. ఇంకా కొంచెం బెటర్ దాన్ని తీస్తే చూడొచ్చేమో అంతే. వచ్చిన 2 గంటల సేపు నవ్వుకోవడానికి, ఆ నవ్వుకునేది కూడా కనెక్టింగ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఆ కనెక్టింగ్ మిస్ అయ్యింది అనిపించింది. నాట్ బ్యాడ్, బాగుందన్న అంతే. ఓవరాల్ గా అయితే సోసోగా నడుస్తుంటది అనమాట. సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అనిపిస్తుంది, ఏదో జరిగిపోద్ది అనుకుంటాం, ఏం జరగదు. సునీల్ గారిని వాడలేదు, అనుదీప్ను వాడలేదు, కొంచెం వీళ్ళని కూడా వాడలేదు. వాళ్ళ డాడీని వీళ్ళు నలుగురే ఉన్నారనమాట. కొంచెం ఆ కెమెరా ఫుటేజ్ కూడా బాగా అనిపించలేదు అనమాట. సినిమా ఫోటోగ్రఫీ కూడా నాకు మంచిగా అనిపించలేదు. పైసలు కూడా ఎక్కువేం పెట్టలేదు. సాంగ్స్ ఏమున్నాయన్నా నాకేమో అనిపించలేదు. సాంగ్స్ గ్లామరస్ గా కూడా ఎవరు హీరోయిన్స్ అదే నాకేమో అనిపించలేదు. అంటే కొంచెం ఏదైనా మ్యాచ్ రేటింగ్ 3.5 ఇస్తాను. అది సినిమా మీరు చూడాలి, మీరు చూసి బయట అదే అలా ఏం లేదు అంటే మీరు చూడాలి కదా, మీరు చూసి మీ రివ్యూ మీరు. యాక్చువల్గా రెండుకి సంబంధం లేదు, ఇది ఒక లాజిక్ టైం పెట్టుకోకుండా కామెడీ సీన్స్ చూసుకుంటే అంత బాగుంటుంది. ఏదైనా ఫ్రాంచైజ్ లాగా ఏమైనా లింక్ చేస్తే ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. 1 ఉంది అండ్ 2కి 2 ఫన్. మ్యాట్ 1 కొంచెం హిలారియస్ అనిపించింది. దీంట్లో సెకండ్ హాఫ్ అంతే, ఇంకా బాయ్స్ అందరికి లేదంటే ఒక గ్యాంగ్ అందరికి ఒక ఫన్ సినిమా కాబట్టి హీరోయిన్స్ లేరని ఎక్కడ అనిపించలేదు. అవునా, అది కూడా బాధ. నాకు వచ్చిన బాధ లడ్డుగానే వచ్చిందనా. లడ్డనా బాగా చేసావనా అన్న, లడ్డనా ఇట్లా తిప్పుతున్నావు స్టోరీని అన్నా. నాకు పొత్తు లేదు, నీకు పొత్తు లేదు. అదే అన్నా నేను చెప్తున్నా, నా దోస్తు కూడా నన్ను వదిలేసిపోయారు. అదే కారణం అన్నా, నా నెత్తి మీద పొత్తు లేదనే బాధ అన్నా. పార్టీలా కనుక లడ్డనకి పెళ్ళి అవుతుంది, నాకు కూడా అవుతుంది అన్నా. దయచేసి నా పార్టీలా కాలే అన్నా. అన్నా మ్యాట్ 3లో నన్ను ఉండేటట్టు చూడండి అన్న. మ్యాట్ 3లో ఒక చిన్న క్యారెక్టర్ ఉన్నా పర్లేదు లడ్డనా. అలా నీ పక్కన నేను ఉండి అలా తిప్పుతా ఉంటే బాగుంటుంది రా లడ్డనా అన్నా. బాగుంది క్యారెక్టర్, బాగుందినా. మ్యాట్ సినిమా ఎప్పుడో చూసినా అన్న. A² + B² + 2AB మ్యాట్ స్క్వేర్ అదా. మ్యాట్ స్క్వేర్ ఇప్పుడే చూసినా అన్న. చాప్టర్ 1 ఎలా ఉందో చాప్టర్ 2లో ఇనేగులు ఉందన్న చెప్తున్నానా. మ్యాట్ స్క్వేర్ పార్ట్ 2 చాప్టర్ 1 లాగానే ఉంది, అంటే కొంచెం కామెడీగా ఉంది. ఒక్కసారి చూడొచ్చు అన్న. మనం సినిమాకి వచ్చి ఒక్కసారి చూస్తాం, ఇది కూడా ఒకసారి చూడండి అన్న. చూసాం మీకు కూడా అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏందో. నేను చూసినా అన్న డీజే అన్న, లడ్డు అన్న ఎంత డీజే ఆ పాటలు కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అలా తిరుగుతూ ఉంటది స్టోరీ. డీజే అన్న, లడ్డుగా నీ పెళ్లి కాలే. లడ్డుగా నాకు వచ్చిన బాధ నాకు కూడా వచ్చిందన్నా. అలా లడ్డలా నాకు నా నెత్తి మీద పొచ్చు లేదని మా దోస్తులు అందరూ వదిలిపోయారన్నా. ఎందుకు పోయారంటే వాళ్ళకి లవర్స్ ఉండే, నాకు లేరు. నేను వాళ్ళ పక్కన ఉంటే, మా దోస్తుల పక్కన ఉంటే ఏం చేస్తారన్నా, అరే నీకు బొచ్చు లేదురా, నువ్వు రాకరా అని చెప్తారు. మాకు గొడవలు అయ్యి అలా ఫ్రెండ్షిప్ అలా విడిపోయిందన్న. మళ్ళా కలుస్తుందన్న, ఫ్రెండ్షిప్ కలుస్తుంది. ఈ సినిమా చూస్తే తెలుస్తుందన్న. ఫ్రెండ్షిప్ అంటే కలిసి ఉండాలి, ఫ్రెండ్షిప్ అంటే ఇది, బాండింగ్ అంటే ఇది, ఇలా ఉంటుంది. అంటే ఒక మంచి కామెడీ ఛానరు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అన్న, మనం రియల్ గా ఎలా చేస్తూ ఉంటాం బయట బిహేవియర్, నిత్య జీవితంలో ఎలా చేస్తాం అనేది కాన్సెప్ట్ అన్న. మన అంత ఫ్యామిలీ డ్రామా ఉంది, కామెడీ సినిమా ఉందన్నా. నా గుండె మీద కొట్టు మ్యాట్ సినిమా ఇట్టు బాగుంది సార్. చాప్టర్ 1 లాగా చాప్టర్ 2 లాగానే ఉందన్నా సార్. చాప్టర్ 1 లాగానే తీశారు, చాప్టర్ 2 కూడా కామెడీ అలాగనే ఉంది.
బాగా ఉంది. ఇంకా పార్ట్ 3 కనుక ఉంటే మీరు ఇంకా బాగా ఇంకా చేయాలని చెప్పుకుంటున్నా సార్. మీకు నాకు ఇస్తే చేస్తా సార్. నేను చాప్టర్ 3 ఉంటే పార్ట్ 3 లో ఉంటే మ్యాట్ లో ఉంటే నేను చిన్న క్యాటర్ చేస్తా సార్. పార్ట్ 3 లో ఏమైనా ఉంటే నన్ను చూడండి సార్. సార్ నేను క్యాటర్ ఇవ్వండి సార్. సార్ చాప్టర్ 1 లాగా ఉంది సార్ కాన్సెప్ట్. అంటే కొంచెం సార్ ట్రై చేసిర్రు, కామెడీ అనేది బాగుందన్న, కొంచెం స్టోరీ ఇలా తిప్పింది సార్. కానీ పర్లేదు, సినిమా బాగుంది, కామెడీగానే ఉంది. చూడాలి సినిమా, ఒక్కసారి చూడొచ్చని అంటున్నా నేను. ఎందుకంటే ఒక్కసారి వస్తాం థియేటర్కి, ఒక్కసారి చూడండి. ఏ సినిమా అయినా ఒక్కసారి చూస్తాం. అంటే 2 సార్లు రాము కదనా, అంతే కదా. 2 సార్లు పైన పైసలు పెట్టాం సార్. సినిమా బాగా తీశారు సార్. నా గుండె మీద ఒట్టు, సినిమా హిట్, మ్యాచ్ సినిమా హిట్. బాగుందన్న అన్న. నేను 3 పాయింట్ ఇస్తాను, 5 పాయింట్ కి 3 పాయింట్ ఇస్తాను. 3 ఇస్తా. అంటే మ్యాడ్ వల్ల ఉందన్న, అలా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఎంత ఎంజాయ్ చేశానంటే బుక్కలు ఊరిపోయేలాగా ఎంజాయ్ చేశాను. అన్ని బంచెస్ ఆఫ్ పంచెస్ ఉన్నాయి, చాలా త్రో అవుట్. వాళ్ళు వేసే పంచెస్లకి నవ్వి 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 పడి చచ్చిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. బట్ నేను గిల్టీగా ఫీల్ అయింది ఏంటి అంటే, ఒక మ్యాడ్ వన్ లో ఒక స్టోరీ, కాన్సెప్టెడ్ స్టోరీ తీసుకొని ఎమోషన్ ని, కామెడీని, రొమాన్స్ ని అన్ని మిక్స్ చేసి జనాలకి అందించిన కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా జస్ట్ పంచెస్ తో నవ్విద్దాం అనే థాట్ తో ఎలా వచ్చారు అనేది నాకు క్వశ్చన్ మార్క్. నాకు కొంచెం అదొక్కటి అనిపించింది. ఇంకోటి, ఒక సినిమా ఆడియన్స్ ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూస్తాడా, నాకు మెయిన్ గా అనిపించిన క్వశ్చన్. ఎందుకంటే నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్ కి రాలేరు. ఒక సినిమా అయా లైక్ ప్రతిదీ కావాలి, సినిమా అంటే ప్రతిదీ కావాలి. కాకపోతే ఆల్రెడీ చెప్పేశారు నాగవంశీ గారు, వచ్చామా నవ్వుకున్నావా, పంచులు వేసుకున్నావా, దుబ్బేసావా అని డైరెక్ట్ చెప్పారు ఆయన. అయినా కూడా నాకు అనిపించిన ఫీలింగ్ అది. ఎందుకంటే ఒక కనెక్టివిటీ లేదే ఏ సినిమాకి మనం కనెక్ట్ అవ్వం. ఏదో రీల్స్ లో వచ్చే షార్ట్స్ లోనో లేదంటే అక్కడెక్కడ ఒక 2 పంచులు వస్తే నవ్వుకుంటాం తప్ప సినిమా అంతా పంచులే ఉంటే వీ కెనాట్ యాక్సెప్ట్. ఇంకోటి, మ్యూజిక్ విషయంలో 1 or 2 సాంగ్స్ కొంచెం ఇంప్రెస్ చేస్తాయి, రిమైనింగ్ అంత ఏమీ అనిపించలేదు. కానీ దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే, హీరో లేదు, హీరోయిన్ లేదు, కానీ ఎక్కడ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ రాలేదు. ఉన్న ప్రతి ఒక్కరు హీరోనే, ఉన్న కనిపించిన ప్రతి అమ్మాయి హీరోయిన్ ఈ సినిమాలో. మెయిన్ గా లడ్డుమావ, నేను చెప్తున్నా, నీకు పిల్లని నేను ఎత్తుకు పెడదా, నువ్వు అస్సలు భయపడకో. నీకు బడతలు ఉన్నా పర్లేదు, ఏమున్నా పర్లేదు, పిల్లని నేను ఎదిగి పడదా, చూసుకుందాం. బరాబర్ పెళ్ళి అయితే నీకు. నాలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మా థియేటర్ లో, నీకోసం ఏడుస్తున్నాం మేమైతే. గుర్తుపెట్టుకో, ఏం పర్లేదు, మ్యాచ్ 3 లో చూసుకుందాం. థ్యాంక్ యూ. ఉన్నారు హీరోలు కాబట్టి ఈ సినిమా, ఈ మ్యాడ్ సినిమాని ఒక్కసారి థియేటర్ కు చూడండి. ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువే, గత ఏం కూడా లేదు, బడ్జెట్ కూడా చాలా తక్కువే. ఈ సినిమా బడ్జెట్ ఒక 1 కోటి రూపాయలు, ఒక 70 లక్షలు, ఒక 80 ఉంటది అంతే. కానీ 1 కోటి రూపాయలతో కొన్ని వందల వేల కోట్లు పెట్టి తీసి సినిమా అది. అలాంటి ఈ సినిమాని ఆ డైరెక్టర్ ఎవరైనా కళ్యాణ్ అన్న, నీ డైరెక్షన్ కన్నా నీ దండవానా అన్న పడిపోయానన్నా, నవ్వి ఆనంద భాషలు కారిపోయినా నాకంతే. కాబట్టి ఈ సినిమాని మీరు ఒక్కసారి చూడండి, మీరు ఫ్యాన్స్ అయిపోతారు. నేను ఇప్పటికీ ఈ సినిమా రాత్రి నుంచి చూస్తానే ఉన్నాను అనమాట. దేనికి, ఎందుకో చూస్తున్నా కంటిన్యూగా. నా వల్ల కావట్లేదు, సినిమా చూస్తున్నా, బయట ఉన్నా, నాకే అర్థం అవుతాయా అంటే అంతంత కామెడీ ఇందులో. కాబట్టి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి, ఇందులో సునీల్ అన్నది అన్న, సునీల్ అన్న కామెడీ ఉందమ్మా. అబ్బా సునీల్ గారు విలన్ గా, ఆ విలన్ లో కామెడీ మళ్ళీ చేశాడు పోయా. మామూలు యాక్టింగ్ కాదు పోయా, పడిపోయాను పోయా నేను. ఈ సినిమా, ఈ మ్యాడ్ సినిమా ఖచ్చితంగా రేపటి కల ఇది 1000 కోట్లు పోయేది. ఈ సినిమా 1000 కోట్లుగా రాకపోతే, మ్యాడ్ సినిమా రేపటి కల్లా 1000 కోట్లుగా రాకపోతే నేను ఈ సినిమా ఇండస్ట్రీ పారిపోతా అంతే. కనపడను ఎవరికంతే. 1000 కోట్లు రేపటి కల్లా 1000 కోట్లు హీరోయిన్స్ పేరు ఐటమ్ కళ్ళు ఉంది కదా. నా ముద్దు పేరు స్వాతిరెడ్డి, నేను కట్టుకున్న బొగ్గమన్న కచ్చగడ్డి. అబ్బా ఆ పాట గానీ, ఆ సాంగ్స్ గానీ, ఆ ఐటమ్ గానీ ఉందపోయా, చూసుకొని కొట్టేసుకుంటారు అంతే. గిలగిల కొట్టుకుంటారు, తలకాయలు కొట్టుకుంటారు. ఎక్కడ కొట్టుకుంటారు మీకు అర్థం కాదు పరిస్థితి. అవునంతే, స్వాతిరెడ్డి ఒక్క సాంగ్ చాలించరు. మీరు పెట్టిన డబ్బులకి మీరు 500 పెడితే 500 సాటిస్ఫాక్షన్, మీరు 10,000 పెడితే 10,000 దాకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టు ఈ సినిమాకి, నీకు 1,00,000 రూపాయలు దాకా సాటిస్ఫాక్షన్.
ఇందులో ఉంది. నువ్వు ₹1,00,00,000 పెట్టా, నువ్వు 10 కోట్లు పెట్టుకో. నువ్వు పెట్టిన డబ్బులకి నీకు ఆనందం దీంట్లో దొరకతాది. దొరకకపోతే నా దగ్గర నన్ను వచ్చి అడుగు, నేను చేస్తా సమాధానం. అంతే, నేనేస్తా. ఎవరైనా మ్యాడ్ సినిమా చూసి బాగలేదంటే నా దగ్గర రమ్మని చెప్పండి, వాళ్ళ డబ్బులు నేనేస్తా. అంటే సవాల్ విసురుతున్నా, సవాలే కాదు, ఛాలెంజ్. ఇది ఛాలెంజా? లేదు. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం కారణం వల్ల ఒకటే, ఏంది, సినిమా ఇండస్ట్రీ టెంత్. ఈ సినిమా మనం మ్యాడ్ సినిమా చూసాం, అది కూడా చాలా తక్కువ బడ్జెట్ తో తీసి ఎక్కువ, దాదాపు ఆ సినిమా ఒక 70 లక్షలు 80 లక్షలు పెడితే మ్యాడ్ సినిమా 2 కోట్లది కొట్టింది. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టదని గ్యారెంటీ ఏమని చెప్పండి? చెప్పలేం కదా. ఎందుకో సినిమాకంత బలం ఉంది. రేటింగ్ 10 100 5 4 మ్యాడ్ 3 ఉంది చేస్తారు ఖచ్చితంగా. కానీ మ్యాడ్ 3 రావాలంటే మీరేం చేయాలి? అందరూ సినిమాని ఆడించాలి, ఆదరించాలి, అభిమానించాలి. మీరు ఒక ₹50 ₹20 ₹10 పెట్టి టికెట్లు కొని సినిమా చూడాలి. మీ రేంజ్ తగ్గట్టు సినిమా ఇంకా ఫస్ట్ ఎండింగ్ నుంచి లాస్ట్ ఎండ్ పడేంత వరకు కూడా సీట్లో పడి నవ్వుతాం అనమాట. ఇంకా కడుపు నవ్వి ఇంకా జరలు వచ్చేస్తాయి అనమాట. అంత బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, నా సిల్లీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా స్వాతిరెడ్డి సాంగ్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. ఇక కళ్యాణ్ ఇంకో ఒక జాతిరత్నాలు అనిపిస్తున్నాడు కదా, దానికి ఏం మాత్రం తీసుకోలే. జాతిరత్నాలు రేంజ్ లో ఉంది సినిమా అయితే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ మూవీ, పక్కా 100 కోట్లు వచ్చే సినిమా అన్నమాట. చిన్న సినిమా కమ్మోదైనా పెద్దగా కలెక్షన్ కూడా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇందులో ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది అనలేదు. 2.5 గంటలు నొప్పి వచ్చేది నవ్వలేక. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఏదైనా లడ్డు పెళ్లి కాదు, ఇంకా లడ్డు కూడా యాక్టింగ్ కాదు, ఇంకా లడ్డు అనేది నరకం చూపించారు. సో చాలా బాగుందన్న. ఒకటే చెప్పాలి, ఇంకా నవ్వులు అని చెప్పుకోవాలి. ఏదైనా అనూప్ గెస్ట్ రోల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సినిమాకి హైలైట్ అనమాట. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ పబ్ సీన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. ఆ స్వాతిరెడ్డి ఆ సాంగ్ అయిపోయింది, అనుదీప్ గారికి వస్తారు. ఇంకా ఆయన డైరెక్టర్ కన్నా ఇలా హీరో అంటే క్యారెక్టర్ గా చేసుకోవడం చాలా బెటర్. చాలా బాగుంది యాక్టింగ్. ఏదైనా అదే మొత్తం గోవాలో సినిమా ఫస్ట్ ఒక ½ అవర్ మాత్రమే ఇందంటే జరిగింది. కానీ గోవాలోని సినిమా అంతా కూడా టోటల్ గా మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం. పక్కా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. థ్యాంక్ యూ. 5